ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ త్వరలో నిర్వహించబోతున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఎస్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ను పొందాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా నేను మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే యుఎన్ఓ తాజా నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరి అయినవి. ఆప్షన్ ఏ, ప్రపంచ జనాభా 811.9 కోట్లు. ఆప్షన్ బి, భారతదేశ జనాభా 144.17 కోట్లు. సో యుఎన్ఓ తాజాగా మనకు ఈ జనాభాకు సంబంధించిన ఒక నివేదికను ఇచ్చింది 2024లో. దాని ప్రకారం ప్రపంచ జనాభా 811.9 కోట్లుగా చెప్పింది. సరైందే, ఆప్షన్ ఏ. అదేవిధంగా భారతదేశ జనాభా ఎంతగా చెప్పిందంటే 144.17 చెప్పింది. బి కూడా సరైందే. సో ఏబి సరైనవే. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. ప్రపంచ జనాభా ఎంతగా చెప్పింది యుఎన్ఓ తాజా నివేదిక ప్రకారం 811.90 చెప్పడం జరిగింది. అదే భారతదేశ జనాభా ఎంత 144.17 చెప్పారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నోసారి తాజాగా ఎన్నికయ్యాడు. సో ఇటీవల చూసుకున్నట్లయితే రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని అయితే అధిరోహించాడు. సో ఎన్నోసారి ఈ విధంగా అధ్యక్షుడు అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 4వసారి, ఆప్షన్ 2 5వసారి, ఆప్షన్ 3 6వసారి, ఆప్షన్ 4 7వసారి. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ 5వసారి ఎన్నికవడం జరిగింది. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 5వసారి ఎన్నికయ్యాడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. దాదాపుగా 24 సంవత్సరాలుగా ఇతను అధ్యక్ష లేదన్నట్లయితే ప్రధాన మంత్రి హోదాలో కొనసాగుతున్నాడు. ఈ టర్మ్ ఏదైతుందో, ఈ అధ్యక్ష కాలం ఉందో, దీన్ని పూర్తి చేసినట్లయితే మనకు అత్యధిక సంవత్సరాలు రష్యా అధ్యక్ష లేదన్నట్లయితే ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అతనైతే నిలవబోతున్నాడు అన్నమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీలో గల సభ్యుల సంఖ్య. మోస్ట్ ఇంపార్టెంట్, జమిలీ ఎన్నికలు ఏవైతున్నాయో దీనిపైన కేంద్రం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షతన రామ్నాథ్ కోవింద్ అయితే ఉండడం జరిగింది, అధ్యక్షత వహించాడు. మొత్తంగా ఎంతమంది సభ్యులు ఉన్నారని అడుగుతున్నారు. ఇటీవల ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఈ కమిటీ. సో దీంట్లో గల సభ్యులు ఎంతమంది అడుగుతున్నారు. ఆప్షన్ 1 6 మంది, ఆప్షన్ 2 7 మంది, ఆప్షన్ 3 8 మంది, ఆప్షన్ 4 9 మంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే రామ్నాథ్ కోవింద్ కమిటీలో 8 మంది సభ్యులు ఉన్నారు. దేనికి సంబంధించిన కమిటీది? జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం సూచనల కోసం రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో సరికానివి. అగ్నిపై క్షిపణి ఏదైతుందో దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఆప్షన్ ఏ, అగ్నిపై క్షిపణిని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఆప్షన్ బి, దీని యొక్క పరిధి 5000 నుంచి 6000 కిలోమీటర్లు. ఏ తప్పు, బి తప్పు, ఏబి తప్పు, ఏబి సరైనవే. అగ్ని-5 క్షిపణిని ఒడిస్సా తీరం నుంచి ప్రయోగించారు. ఇక్కడ శ్రీహరికోట అన్నారు. ఆప్షన్ ఏ రాంగ్. ఓకేనా. మార్చిలో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే దీని యొక్క పరిధి 5000 నుంచి 5800 కిలోమీటర్లు అనమాట, 6000 కాదు. అగ్ని-5 యొక్క పరిధి ఎంత? 5000 నుంచి 5800 కిలోమీటర్లు. ఇక్కడ 6000 అని ఇచ్చారు. ఆప్షన్ బి రాంగ్. కాబట్టి ఆప్షన్ 3 ద రైట్ ఆన్సర్. ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఒడిశాలోని బాలసోర్ తీరం నుంచి ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, గగన్యాన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాములలో లేని వ్యక్తి. సో మన గగన్యాన్ ఏదైతుందో, సో దీనికోసం 4 వ్యోమగాములను అయితే ఎంపిక చేయడం జరిగింది. వారిలో లేని వ్యక్తి అడుగుతున్నారు. ఆప్షన్ 1 పి బాలకృష్ణ నాయర్, ఆప్షన్ 2 అజిత్ కృష్ణన్, ఆప్షన్ 3 శుభాన్ శుక్లా, ఆప్షన్ 4 విష్ణు ప్రతాప్. సో గగన్యాన్ కోసం ఎంపిక చేసిన 4 వ్యోమగాములలో లేని వ్యక్తి విష్ణు ప్రతాప్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో బాలకృష్ణ నాయర్ కానీ, అజిత్ కృష్ణన్ కానీ, శుభాన్ శుక్లా ఈ 3 ఉన్నారు. వీరితో పాటు అంగద్ ప్రతాప్ ఉన్నాడు. విష్ణు ప్రతాప్ కాదు, అంగద్ ప్రతాప్ అనే పర్సన్ ఉన్నాడు. 4వ పర్సన్. ఇక్కడ విష్ణు ప్రతాప్ అని ఇచ్చాడు. కాబట్టి లేని వ్యక్తి విష్ణు ప్రతాప్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అడిగే అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ వన్,
గృహ వినియోగ వ్యయ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో నెలకు గాను తలసరి కుటుంబ వ్యయం ఎంత అని అడుగుతున్నారు. సో ఇటీవల చూసుకున్నట్లయితే గృహ వినియోగ వ్యయ నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట, రావడం జరిగింది NSSO నుంచి. సో దీని ప్రకారం తెలంగాణలో పర్ మంత్ ఒక కుటుంబం ఎంత ఖర్చు చేస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 7,650 రూపాయలు, ఆప్షన్ 2 8,251 రూపాయి, ఆప్షన్ 3 9,152 రూపాయలు, ఆప్షన్ 4 9,607 రూపాయలు. సో NSSO తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో పర్ మంత్ 23 ఇయర్కి సంబంధించి ఎంత ఖర్చు చేస్తున్నారంటే ఒక కుటుంబం 8,251 రూపాయి, 8,251 రూపాయి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత్ జపాన్ మధ్య సంయుక్త సైనిక వ్యాయామమైన వీర్ గార్డియన్ 2024కి సంబంధించి ఎక్కడ జరిగాయి? ఏదైతే సైనిక వ్యాయామం ఉందో వీర్ గార్డియన్, భారత్ జపాన్ మధ్య జరిగే సైనిక వ్యాయామం ఏది, సంయుక్త సైనిక వ్యాయామం ఏదంటే వీర్ గార్డియన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్కి సంబంధించి 24 ఇయర్కి సంబంధించి ఏ రాష్ట్రంలో జరిగాయని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. సో భారత్ జపాన్ సంయుక్త సైనిక వ్యాయామమైన వీర్ గార్డియన్ 2024కి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రంలో జరగడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, PM సూర్యఘర్ పథకంకు కేంద్ర క్యాబినెట్ ఏ రోజున ఆమోదం తెలిపింది? సో అయితే మనకు ఉచిత విద్యుత్ ఉందో ఇళ్లపైన సోలార్ పలకలను అయితే కేంద్ర ప్రభుత్వం అమర్చబోతుంది ఈ పథకం కింద. ఓకేనా, అయితే ఈ పథకం గాను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇటీవల ఫిబ్రవరిలో. ఏ రోజున అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఫిబ్రవరి 10, ఆప్షన్ 2 ఫిబ్రవరి 18, ఆప్షన్ 3 ఫిబ్రవరి 25, ఆప్షన్ 4 ఫిబ్రవరి 29. PM సూర్యఘర్ గాను కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 29న ఆమోదం తెలిపింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. PM సూర్యఘర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇళ్లపైన సోలార్ పలకలను అయితే అమరుస్తుందన్నమాట. సో దీనికి గాను సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవసాయ భూముల పునరుద్ధరణకు ఇస్రో ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? సో వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో వీటికి పునరుద్ధరణకు గాను ఇస్రో ఒక పోర్టల్ని అయితే ప్రారంభించింది. ఏవైతే మనకు పనికిరాని భూములు ఉన్నాయో వాటిని సర్వే చేసి మళ్ళీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చే విధంగా ఇది పనిచేస్తుంది అన్నమాట, పోర్టల్ అన్నమాట. దాని పేరేంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 భువన్, ఆప్షన్ 3 సమృద్ధి, ఆప్షన్ 4 సంకలన్. ఇస్రో ఈ వ్యవసాయ భూముల పునరుద్ధరణకు ప్రారంభించిన పోర్టల్ పేరు భువన్. భువన్ అనే పేరుతోటి పోర్టల్ను ప్రారంభించింది, అంటే వెబ్సైట్ను ప్రారంభించింది ఇస్రో. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన నూతన నేర న్యాయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? నూతన నేర న్యాయ చట్టం అనేది రూపొందించింది కేంద్ర ప్రభుత్వం తాజాగా. ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు దీన్ని అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జూలై 1, ఆప్షన్ 2 ఆగస్టు 15, ఆప్షన్ 3 సెప్టెంబర్ 1, ఆప్షన్ 4 అక్టోబర్ 1. కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన నూతన నేర న్యాయ చట్టం జూలై 1 నుంచి అమల్లోకి రాబోతుంది. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.